వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ అపరాజిత. మీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సో ప్రస్తుతానికి సమ్మర్ కదండి, సో పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. రోజు ఎక్కడికైనా వెళ్దాము లేదా సరదాగా టైం స్పెండ్ చేద్దాం అని అంటున్నారు, కానీ మాకున్న పనుల వల్ల అలా నెట్టుకొచ్చేస్తున్నామండి. సో ఈరోజు అయితే ఈ రోజు కాదులే అని సో ఈరోజు అయితే మార్నింగ్ లేచి వీడియోస్ అన్నీ పోస్ట్ చేసిన తర్వాత సడన్గా జోషి ఏంటంటే పిల్లలు అలా ఉంటున్నారు కదా, బయటికి వెళ్దామని అన్నారు అనమాట. సరే బయలుదేరదామని అనేసరికి టైం వచ్చి ఇప్పుడు 10 minutes to 2. సో ఆ టైం అవుతుంది, బయలుదేరాము. ఎక్కడికి వెళ్తామో ఏంటో అన్నది తెలియదు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉన్నదండి. రిక్వైర్మెంట్ ఏంటంటే బీచ్, కానీ మాడి మస్ అయిపోతాం బీచ్కి వెళ్తే. బట్ సో ఎక్కడికి వెళ్తామో తెలీదు. సరదాగా మేము ఇలా పిల్లలతో ఫ్యామిలీగా ఎలా టైం స్పెండ్ చేస్తామో ఈరోజైతే మీకు చూపించబోతున్నామండి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. యూ విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఫన్ అండ్ యూల్ ఎంజాయ్. సో ఇంకా లేట్ చేయొద్దు, ఒకసారి చూడండి బ్యాక్లో ఎవరెవరు ఉన్నారో. చిన్ని, షనా, క్రిస్సీ, అభి, రిచ్చి అనమాట. సో బయలుదేరాం. ప్రస్తుతానికి మేమైతే ఎన్ఐడి క్రాస్ అయ్యామండి. ఆర్ఎన్బి జంక్షన్ దగ్గరలో ఉన్నాం, టువర్డ్స్ సిటీ అనమాట. సో ఏమంటారు, రథసారథి ఎక్కడికి నడిపిస్తే అక్కడికి డెకత్లాన్కి వెళ్ళాలని ఉందండి. కానీ అదిగో వెనకట్ల క్రిసి అయితే అంటున్నాడు. సో చూద్దాం. ఫస్ట్ స్టాప్ వచ్చి డెకత్లాన్ అండి. ఇంకోటి ఏంటంటే మార్నింగే లేచిన వెంటనే సాధారణంగా ఆఫ్టర్ సండే హెడ్ బాత్ చేస్తామేమో, మండే ఆయిల్ రాసేసుకుంటాం అందరం. బయటికి వెళ్ళాం కదా అని అందరం ఫుల్గా పట్టించేసాం. నేను ఆవదం రాసేసామండి, కానీ మరి బయటకు వచ్చాము. కానీ ఎండలో బయటకు వచ్చాము. దేనికో మరి తెలియదండి. ఓహో, ఇదా లైఫ్ గార్డా? స్విమ్ వేర్ కదా, నిజమే. పిల్లలకి ఇది వేస్తే దీన్ని పట్టుకుని ఆడుకుంటారు. ఇది నేనేమో ఏమంటారు కొట్టుకోవడానికి ఏమో అనుకున్నాను నేను. మా క్రిస్ గాడండి ఆడింది లేదు చేసింది లేదు, కానీ నా చేత అన్ని వస్తువులు కొనిపిస్తున్నాడు. ఇప్పుడు ఇది కొనేమంటున్నాడు. మేము ఇక్కడికి వచ్చింది దేనికి అంటే జస్ట్ సరదాగా టైం స్పెండ్ చేసి టైం పాస్ చేసి వెళ్దాము అని. సో ఏదన్నా నచ్చితే అవసరం ఉంటే కొనుక్కుంటాము. ప్రస్తుతానికి అయితే అవసరం ఏం లేదు. వీళ్ళకి షూ మాత్రం ఒకటి కావాలి, అదే. సో చాలాసార్లు మనం బ్రాండెడ్, కొంతమంది బ్రాండెడ్ కొంటూ ఉంటారు కదండి. అన్నిటికీ బ్రాండెడ్ కాకపోయినా కొన్ని విషయాల్లో మాత్రం బ్రాండెడ్ అనేవి తీసుకోవాలండి. మీకు ఎందుకో లైవ్ ఎగ్జాంపుల్ చూపెడతాను, ఇలా రండి. సో ఇవి మా రిచి వాళ్ళకి డెకత్లాన్లో కొన్న షూ. నాకు తెలిసి 2 years అవుతుందేమో. ఇంకెలా అంటే ఇంకా రఫ్ అండ్ టఫ్, ఎలా వాడాలో అలా వాడారు. సో ఇంకా స్టిల్ ఇంటాక్ట్ అనమాట, ఇంకా వాడుతున్నారు. అయితే లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు సేమ్ దొరకలేదని తీసుకోలేదు. సో చూడండి, అవే మళ్ళీ ఇప్పుడు దొరికాయి. ఈ షూని ఇలా తయారు చేశారు, కానీ ఇప్పటికీ చిరిగిపోలేదు. సో వీళ్ళకి క్రికెట్ అకాడమిక్ షూ కొన్నాము. జస్ట్ 1 month కూడా లేదు, 20 days కూడా నిలబడలేదు. అది 1100 ఒక్కొక్క పెయిర్. సో ఇప్పుడు కలర్ మార్చి ఇంకో పెయిర్ తీసుకుందామని అనుకుంటున్నాము, చూద్దాం. ఇలాంటి విషయాల్లో ఒకటి ట్రావెల్ చేసినప్పుడు ట్రాలీ విషయాల్లో, లేకపోతే అండర్వేర్స్ వాడతారు కదా, అండర్ గార్మెంట్స్, వాటి విషయాల్లో అలాంటప్పుడు మాత్రం బ్రాండెడే తీసుకోండి. ఎందుకంటే అవి మనకు చాలా కంఫర్ట్ ఇస్తాయి, చాలా క్వాలిటీ ఉంటాయి, మన్నికు ఉంటాయి. ఎక్కువ రోజులు పెట్టిన డబ్బులకి మనకు వసూలు అవుతుంది, పైసా వసూలు అవుతుంది. మేము బయలుదేరింది ఒకందుకండి. ఇప్పుడు మా ట్రిప్ షాపింగ్ అయిపోయింది. నేను ఎందుకో చెప్తాను. నేను ఈ మధ్య ఐడెంటిఫై చేసింది ఏంటి అంటే, మీరు వ్లాగ్ ఛానల్లో చూసుంటారు, అపరాజిత వాళ్ళ తమ్ముడు
హల్దీ అంటారా ఏంటి, హల్దీ ఫంక్షన్, ఎల్లో డ్రెస్సెస్ వేసుకున్నాము. పెళ్లి కొడుకుని చేసి ఆ డ్రెస్ మొన్న మళ్ళీ వేసుకుందామని అనుకుంటే పైనుంచి దించుతుంటే నాకు వెళ్ళట్లేదండి. నాకే ఆశ్చర్యం అనిపించింది. అంటే కొంచెం టైట్ అవ్వడం వేరు, దిగపోవడం వేరు. సో ఇది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చే విషయం ఏంటి అంటే, నేను అప్పటి వరకు చాలా మెంటల్ ఫిజికల్ ప్రెషర్తో ఉండేవాడిని. లేనిపోనివన్నీ నెత్తి మీద తీసుకోవడం. మేము ఆ ఈవెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత అపరాజిత నేను మాట్లాడుకుని డిసైడ్ చేసింది ఏంటి అంటే, ప్రెషర్ తీసుకోవద్దు, ఎంతవరకు అవుతుందో అంతవరకే. ఇంకోటి ఏంటంటే చెప్పాను చాలాసార్లు, జగమంత కుటుంబం మాది అనేది కూడా తగ్గించుకుందాం. అదే సమ్వన్స్ ఎమర్జెన్సీ ఇస్ నాట్ ఆర్ ఎమర్జెన్సీ, వాళ్ళది ఎమర్జెన్సీ. సో అలా అనుకునే వాళ్ళం, అలా ఇప్పుడు కూడా ఉంటున్నాం అనుకోండి. కానీ ఆ ప్రెషర్ అంతా తగ్గించుకోవడం వల్ల ఏమైందంటే నా బాడీ మళ్ళీ రిలాక్స్ అయింది. రిలాక్స్ అయ్యి బలం పుంజుకుంది, అంటే హెల్దియర్ వే. సో అందుకనే నా ఇది పెరిగింది. మీరు అనుకోవచ్చు నేను అప్పటి వరకు చిక్కిపోయి ఉన్నాను ఒరిజినల్గా. నాకు బలం లేక, నిద్ర లేకపోయినా ఇంకెలాగంటే చెయ్యాలి కదా అనేది. సో అందుకే నేను ఏం చేశానంటే, ఇప్పుడు మళ్ళీ ఇందాక బయలుదేరుతూ లాస్ట్ దుబాయ్ ట్రిప్ షార్ట్స్ వేసుకుందామంటే ఒక్కటి పట్టట్లేదండి. అమ్మ ఇలాగైతే అలాగా ప్రతిసారి అని అనుకొని ఏం చేశానంటే, నాకు స్పోర్ట్స్ వేర్ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే బ్రేదబుల్గా ఉంటాయి కదా, అండ్ ఈజీ టు క్యారీ, ఫ్రీగా ఉంటాయి. అందుకని ఆ షార్ట్స్ తీసుకున్నాను నేను. అపరాజితకు ఒకటే స్విమ్ వేర్, పాపం ఎప్పటి నుంచో అపరాజిత స్విమ్ వేర్ తీసుకుంది. అలాగే ఇదిగో ఈ రెండు తీసుకుంది. రిచి క్రిసి వాళ్ళకి షూ, కొత్త ట్రిప్కి, అలాగే వీళ్ళ అకాడమీకి, స్పోర్ట్స్కి చాలా షాపింగ్ చేసాం. సో మేము బయట మిగతా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయేమో చూస్తున్నామండి. జోషి అయితే ప్రస్తుతం ట్రయల్కి వెళ్ళాడు అనమాట, చెక్ చేస్తున్నాడు. మేమేమో ఇంకేమైనా వెయ్యాలా అకౌంట్లోకి అని చెక్ చేస్తున్నాం అనమాట. పిల్లలు హడావిడిలో ఉన్నారు, ఆడుకుంటున్నారు ఫుల్గా. నేనైతే ట్రయల్కి వెళ్తున్నానండి. అంటే ఆల్రెడీ తీసేసుకుందండి, చూపించు బుజ్జి. కానీ ఈ కాంబినేషన్ ఎందుకో మాకు నచ్చింది అనిపించింది. ఎలాగో తీసుకున్నప్పుడు కక్కుర్తి ఎందుకు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకోవాలి సెట్ అని. ఇదిగోండి రిచి చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాను. సో ఏదో అనుకుని వచ్చాం కానండి, గట్టిగానే షాపింగ్ చేసాము. టోటల్ 5,755 రూపాయలు. అంటే జస్ట్ చూసి వెళ్ళిపోదామని వచ్చాము. బట్ నెక్స్ట్ ట్రిప్ది ఆల్మోస్ట్ మాకిద్దరికి కొంచెం అయింది. సో షాపింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు రథసారథి నేనన్నమాట. సో ఇంకా లంచ్ తినలేదండి, టైం వచ్చి 3:15 అవుతుందన్నమాట. పిల్లలేమో బీచ్ అన్నారు స్టార్టింగ్ నుంచి. సరే అయితే బీచ్కి వెళ్ళి అక్కడే చక్కగా రిలాక్స్గా భోజనం చేద్దాం అని అనుకుంటున్నాము. భోజనం అంటే ఏం లేదండి, పెరుగన్నాలే. అంటే ఆల్ ఆఫ్ అ సడన్ కదండి. మామూలుగా అయితే మీరు మా ముందు బ్లాగ్స్ చూస్తే తెలుస్తుంది, మంచిగా ప్రిపేర్ చేసుకొని ఫుడ్, చికెన్ జాయింట్స్ కానీ, బిర్యానీ అలా కర్రీ చేసుకొని చక్కగా బయలుదేరిపోయే వాళ్ళమే. బట్ ఇప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ అనుకున్నాం కాబట్టి రైస్ కుక్ చేసేసుకున్నాము. అంటే బయట తినొచ్చు కదా అని మీరు అనుకుంటారు. నిన్న మధ్యాహ్నం ఫుల్ చికెన్ అండి, నిన్న నైట్ మళ్ళీ బిర్యానీ చికెన్ అండి. సో కాబట్టి సాఫ్ట్గా తినాలి అని పెరుగన్నం అయితే అరేంజ్ చేసుకున్నాము. బయలుదేరాం. సో ఫైనల్లీ వచ్చేసామండి. ఆ స్పాట్ వెతుక్కున్నాము. ఈ స్పాట్లో భోజనం అయితే చేద్దాం అనుకున్నాం. అన్నీ దించుకోవాలి ఒక్కొక్కటి. అంటే అటుపక్క బీచ్ ఉంది, ఇటుపక్క ఏమో మేము ఫుడ్ తినేసిన తర్వాత అటువైపు బీచ్కి వెళ్తాము. ఒక్కొక్కటి దించుకుంటాం. సో మా మెనూ వచ్చేసి మేము ముందు అనుకున్నామండి ఓన్లీ సాఫ్ట్ అని, కానీ ఇంత వచ్చినప్పుడు లేకపోతే ఎలా అని బిర్యానీ పార్సిల్ చేసుకున్నాం. ఒకటి వచ్చేసి పలావ్ కదా, చికెన్ పలావ్ ఇదిగోండి. ఇంకోటి వచ్చేసి
చికెన్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ. నేను వచ్చేసి ఇదిగోండి వైట్ రైస్, బీరకాయ కర్రీ. అంటే మీకు చాలామందికి తెలియదు కదా, ఇంట్లో ఉంటే ఇలాగే తింటాము, బీరకాయ కర్రీ, పెరుగు అలా తింటాము. సో నేను కూడా అది కొంచెం టేస్ట్ చేస్తాను. ఇదేమో ఇంట్లో చేసిన బిర్యానీ. ఇదిగోండి చక్కగా మేమైతే ఇలా చెట్టు కింద కూర్చొని ఎంజాయ్ చేస్తున్నామండి ఫుడ్ని. చాలా కాలం అయిందనమాట. అంటే వైజాగ్లోనే ఉన్నాం కానీ ఇలా చక్కగా బయటకు వచ్చి ఇలా అవుటింగ్లో చేసి చాలా కాలం, అంటే ఆల్మోస్ట్ వైజాగ్ సిరీస్ చేసినప్పుడు ఇలాగా మేము ఎంజాయ్ చేసాము. మళ్ళీ ఇంకా తర్వాత బ్యాక్ టు బ్యాక్ ట్రిప్పులు ఈ పనుల వల్ల అవ్వలేదు. సో మళ్ళీ ఇక్కడ ఇలా కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే బయట కాదు కానీ వైట్ రైస్, చక్కగా బీరకాయ, అలాగే తీపావకాయ, పెరుగు అన్నీ అండి. చక్కగా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. పీక్ సమ్మరే కానీ చాలా చల్లగా ఉంది ఇక్కడ, ఎందుకంటే సీ ఫేసింగ్లో చెట్ల కింద సెట్ చేసామేమో చల్లగా ఆలేస్తుంది. సో ఇప్పుడైతే ఫైనల్గా అన్నం తినేసాం అండి. ఇప్పుడు బీచ్కి రెడీ అవుతున్నాం, వెళ్తున్నాం. అంటే ఇప్పుడు ఆడేందుకు చెప్పేస్తున్నాడంటే మేము ఇప్పుడు అటు ఇటు టైం వేస్ట్ చేస్తామని కమిట్ చేసిస్తే వెంటనే అటు వెళ్ళిపోతామని. తెలివైనోడు. నువ్వు రోడ్డు మీదకి వెళ్ళకురా, పైకి రా. సో మంచి స్పాట్లోనే ఆగేమని అనిపించిందండి. ఎందుకనంటే సమ్మర్ కదా, మాడి మస్ అయిపోతాం, చెట్టు కింద ఉన్నా అనుకున్నాం. లాస్ట్ టైము మనం ఎవరి బర్త్డేకో ఎక్కడికో వెళ్ళాం కదా బుజ్జి. నీ బర్త్డే ఇంకా కొంచెం ముందుకి. అక్కడ కాదు, ఎక్కడ తెన్నేటి పార్క్లో తిన్నాం. మధ్యాహ్నం తినలేకపోయాము. అది సమ్మర్ కూడా కాదు. కరెక్టే. కానీ ఇప్పుడు పీక్ సమ్మర్లో అయినా సరే, అంటే ఈవినింగ్ అవుతుందిలేండి, చక్కగా కూల్గా హ్యాపీగా తిన్నాము. అన్నీ తెచ్చుకున్నాంలేండి. సో ఫైనల్లీ బయలుదేరుతామండి. ఈ కార్ మాది కాదు, చింటూది, అంటే అపరాజిత వాళ్ళ తమ్ముడిది. సో తను వదిలేసి వెళ్ళాడు, అందుకనే ఈ కార్ వేసుకొచ్చాము. కొంచెం ఏసీ బాగుంటుంది, మాదైతే కొంచెం వీక్. ఈవినింగ్ అయిపోయిందండి, 5 అవుతుంది టైం. సో మేమైతే సాగర్ నగర్ బీచ్కి వచ్చామన్నమాట. వాళ్ళైతే పారిపోయారండి బీచ్ అని. మేమేమో కార్ పార్క్ చేసుకుని మళ్ళీ కూర్చోడానికి బెడ్షీట్స్, బట్టలు, సో ఇవన్నీ తీసుకొని వెళ్తున్నాం అనమాట. రండి లోపలికి వెళ్దాం. చూడండి చక్కగా బీచ్ యాక్టివిటీస్ కోసం అన్నట్టు దీన్ని ప్లెయిన్ లెవెల్ చేశారు. ఎక్కువ మంది ఇక్కడికి రావట్లేదు, అందుకనే చాలా నీట్గా ఏమంటారు ఆర్గనైజ్డ్గా కనబడుతుంది. వీడి పాటలు చూడండి, ఒక్క ప్యాంట్ మార్చడానికి పెద్ద మగోళ్ళలాగా నేను ఈజీగా మార్చేసుకున్నాను, అలా మార్చేసుకున్నారు. ఇందాక నుంచి టవల్ కట్టుకుని తిరుగుతున్నాడు చూడండి. అదిగోండి ఆ పెద్ద మగోడిని చూడండి, జూమ్ చేయకన్నా. ఒరే మార్చుకోరా. చిన్నప్పుడైతే బీచ్ ఇలా అంటే అసలు పడుకునే వాళ్ళం కాదు. ఎందుకు పడుకునే వాళ్ళం కాదంటే, పడుకుంటే అవతల ఏం ఆడేసుకుంటారో, ఏం చేసేస్తుందో నిద్ర వచ్చినా అలాగా గుడ్ల గోబులాగా మెలుకుగుండేవాళ్ళు. ఇప్పుడు అన్నం అలా పడగానే అలా బెడ్ ఎక్కాలనిపిస్తుంది. అంటే టైము ఏజ్ పెరిగి కొద్దీ ప్రయారిటీస్ ఎలా మారిపోతాయి చూడండి. అపరాజితకి మైండ్లో ఉంది లైట్గా అలా రిలాక్స్ అవుదాం, నాకు మైండ్లో ఉంది అలా రిలాక్స్ అవుదాం అని. ఇద్దరం చెప్పుకోవట్లేదు. నేను అన్నాను చిన్న రిలాక్స్ అవుదాం, నువ్వు ఓకేనంటే ఓకే అన్నది వెంటనే సెట్. క్లౌడీగా అవుతుంది చల్లగా. అలాగా మేము కొంచెంసేపు ఇలా పడుకుంటే ఏదో రిలాక్సేషన్, ఒక 5 నిమిషాలు పడుకుంటే బాడీ ఫ్రీ అయిపోతుంది. తర్వాత చూడండి ఇంటర్నేషనల్ లీగ్ అవుతుందండి అక్కడ, కబడ్డీ సీరియస్ మ్యాచ్ అన్నమాట. ఇంకా అసలు ఇంకా ఎవరు ఇంకా అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఉన్నదే నలుగురు కానీ 2 దేశాలకు మధ్య జరుగుతుంది అక్కడ. అదిగోండి ఆట కన్నా ఈ వివాదాలు ఎక్కువ, గొడవలు ఎక్కువ అండి. మళ్ళీ మధ్యలో న్యాయం తీర్చడానికి పిలుస్తారు జోషిని. ఇదిగోండి ఇది పెద్ద ఆటగాడండి. ఎవరైనా బీచ్కి వచ్చేది బీచ్లో ఆడుకోవడానికి అండి, అంటే సముద్రంలో వాటర్లోని.
వెనకతలు చూడండి క్రికెట్ ఆడుకుంటున్నారు. కబడ్డీ ఇప్పుడు క్రికెట్ అన్నమాట. టైం అయిపోతుంది, అంటే చీకటి పడిపోతే మళ్ళీ ఆ లోపల ఎంజాయ్ చేయలేరు కదా అని అంటే ఒక్కొక్కరికి 2 ఓవర్లు 3 ఓవర్లు మధ్యలో బోల్డ్ రచ్చబండ కార్యక్రమాలు. అదే క్రిస్టి ఆల్రెడీ స్టార్ట్ చేస్తాడు. మధ్యలో ఉన్నాడు చూడండి, బౌలింగ్ వేయకుండా మధ్యలో పిచ్ మధ్యలో నుంచుండిపోయాడు. అయితే బాల్ ఇచ్చి ఇమ్మంటాడు, బ్యాట్ పట్టుకెళ్ళిపోతాడు. సో ఇక్కడికి వచ్చి 1.5 hour అయిందండి, ఇంకా అక్కడే ఉన్నారు, క్రికెట్ దగ్గరే ఉన్నారు. లోపలికి వెళ్ళి ఎప్పుడు స్నానాలు చేస్తారో ఏంటో మరి. రిచి క్రిసి వాళ్ళు అక్కడ ఆడుకుంటున్నారండి. అయితే నేను జోషి సరదాగా అలా రైడ్కి వెళ్దాము అని చెప్పి చాలా దూరం వచ్చాము. రిషికొండ ఇవన్నీ దాటి ఇంకా ఎక్కడి వరకు వచ్చామంటే రామానాయుడు స్టూడియోస్ వరకు వచ్చామన్నమాట. అలాగా డ్రైవ్ చేసుకుంటూ. సో ఇద్దరం మాట్లాడుకున్నామంట టుగెదర్ హౌ వి స్టార్టెడ్, ఎక్కడ స్టార్ట్ చేసాము, ఎలాగా. సో ఒక విధంగా చెప్పాలంటే ఫ్రమ్ జీరో కదా. సో వి స్టార్టెడ్ అండ్ టుడే హియర్ వి ఆర్. దేవుడు చక్కగా బ్లెస్ చేశాడు అండ్ ఈ పొజిషన్ లో పెట్టాడు. అవన్నీ సరదాగా అలాగా మెమరీస్ అన్ని. అంటే సాధారణంగా ఎంత ఫ్రీగా మాట్లాడుకోవడానికి అవ్వదు కదండి, ఈ అదవులు ఎక్కడో అక్కడ. ఇప్పుడు అక్కడ మేము అక్కడ ఉండకుండా ఎందుకు వచ్చామంటే తగాదాలు తీర్చలేకపోతున్నామండి, ఆ గొడవలు తీర్చలేకపోతున్నాం అని షనాకు వదిలేసి మేము ఇటు సైడ్ వచ్చాము. సో అలా మాట్లాడుకుంటున్నాం అన్నమాట. ఈ ప్లేసెస్ కూడానండి ఎంత డెవలప్ అయిపోయో, రద్దీ అయిపోయి. అంటే మేము ఎక్కడున్నామంటే రిషికొండ జగన్ గారు ఈ క్యాపిటల్ అని పెట్టారు కదా, సో అక్కడ ఉన్నాము. వీలైతే మీకు అవి చూపిస్తాను. సో అదిగోండి అవే రుషికొండ. మేము ఫస్ట్ టైం చూడడం అండి, ఎందుకంటే ఇటు పక్క రాలేదు. మీకు వీలైతే జూమ్ చేస్తాను. అదిగోండి. అంటే చాలా బ్యూటిఫుల్ గా డీసెంట్ కలర్స్ తో నీట్ గా కట్టారండి. ఇంకోటి ఏంటంటే కిందకే ఉన్నట్టున్నాయి కదా, ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అవుతుంది. మేము చూపెడుతున్నాం అంతే. ఇంకోటి ఏంటి అంటే ఎవరో ఏదో పార్టీకి అఫిలియేట్ అయి ఉంటారండి. సో కాబట్టి ఎవడు ఏం మాట్లాడుకోవడానికి అనుకోవడానికి లేదు. సో ఇందా నుంచి మేము అనుకుంటున్నాం కదా, అంటే ఎండ అని. వెనకాల చూడండి మొత్తం క్లౌడీ అయిపోతుంది. మా కోరిక ఏంటి అంటే వర్షం స్టార్ట్ అయితే వర్షంతో మా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేయాలి. ఆ వర్షంలోనే హాట్ టీ తాగాలి. అంటే సరదాగా వచ్చాం కదా, సో అనుకున్నాము. అంటే ప్రస్తుతం ప్రకృతి అయితే మాత్రం అలాగే ఉంది. వీళ్ళైతే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ముందు మేము రాకూడదు అనుకున్నాము, కార్లో ఉండిపోవాలనుకున్నాము. కానీ సర్లే పిల్లలు ఆడుకుంటారు కదా అని మళ్ళీ అక్కడి నుంచి నడుచుకొచ్చి ఒక 10 minutes ఇదిగోండి పడకూడదు అనుకున్నాను, మొత్తం తడిచిపోయింది. బీచ్తో అదే ఇబ్బంది అండి, తడిచినంతసేపు బాగానే ఉంటుంది. తడిచినంతసేపు బాగానే ఉంటుంది, దాని తర్వాత వస్తుంది దురదలు అంటుకోవడం, జిగురు. సో స్టార్ట్ అయిపోయిందండి గాలి చూడండి. అది కూడా చెడ్డి ఫాస్ట్ బీచ్ అన్నారు. అందరూ పళ్ళు తీసి బయలుదేరిపోయారండి. అంటే పొరపాటును ఒక 5 నిమిషాలు ఇక్కడ ఉంటే దొరికిపోతారు వర్షానికి. అదిగోండి నల్ల మబ్బులు చూడండి. సో ఇది ఆరంభ స్వరత్వం లాగే ఉందండి, మొత్తం గాలేసి అడవిని సృష్టించింది. క్లౌడ్స్ అయితే మరి ఫుల్గా బ్లాక్గా ఉన్నాయి, మరి ఎంతవరకు పడుతుందో లేదో తెలియదు. వెదర్ అయితే చల్లబడింది, మేము అన్నీ సార్ట్అవుట్ చేసుకున్నాము, బట్టలు అన్నీ లోపల పెట్టేసుకున్నాము. సో చూద్దాం, వెళ్దాం, బయలుదేరాం. సో వర్షం అయితే స్టార్ట్ అయిందండి.
మేము అనుకున్న ఫీల్కి వచ్చాము. అయితే మా కార్లో బ్యాక్ ఏమవుతుందో చూడండి. రిచి క్రిస్సి పూరి వేడి వేడి హాట్ పూరి తింటున్నారు. మేము టీకి అయితే ఆగాము. మా ఫేవరెట్ స్పాట్ ఎస్విటి టీ కార్నర్. వర్షం పడుతుందని బయటికి వెళ్ళడానికి లేదు చూడండి. సో షనా మాకు అలాగ అందిస్తున్నాడు లోపలికి. స్లోగా తినండి నాన్న, స్లోగా తినండి. సో ముందు మేము చాయ్ తాగి వీలైతే పూరి కూడా తింటాము. మంచి స్మెల్ వస్తుంది కార్లో. హాట్ చాయ్ వచ్చిందండి. వీడియోస్ తీసుకోవడానికి అది కొంచెం కష్టం. టీ ఎంజాయ్ చేయాలి కానీ ఒక సిప్పు మీకోసం. లవ్లీ, బాగుంది. కొంచెం ఈ ఏరియా ఏంటంటే టైట్ గా ఉంటదండి. రష్ గా ఫ్రీగా నుంచొని తాగడానికి అవ్వదు, తినడానికి అవ్వదు. పాపం ఏంటి అంటే ఎవరో చిన్ని అభి షనా బయట ఉన్నారు. అందరం కారులో పట్టం. అలాగని అక్కడికి వెళ్దామంటే అక్కడ ప్లేస్ లేదు. అక్కడ కూడా చాలా మంది రష్ గా, ఎందుకంటే వర్షం పడుతుంది. అందరూ దగ్గరికి వచ్చేసారు. సో ఎంజాయ్ చేస్తున్నాం ఎలా. డిసప్పాయింట్మెంట్ అండి. అంటే రిచి క్రిస్సి వాళ్ళు పూరి తింటుంటే చాలా టెంప్టింగ్ అనిపించింది నాకు. తిందామని అంటే మంచి స్మెల్, ఆకలేసింది. అయితే మేమిద్దరం టీ తాగాం. షనా టీ తాగాడు. అలాగే రిచి క్రిస్సి అలా ఒక ప్లేట్ పూరి తిన్నారు. అభిని చిన్ని ఒక ప్లేట్ పూరి తిన్నారు. అయితే మేమేమనుకున్నాం అంటే ఆల్రెడీ చూడండి టైం 7:30 అవుతుంది. ఇంకెలాగో స్టార్ట్ చేసాం కదా, పూరి తినేద్దాం, బాగుంది, తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేసి పడుకుని పోవచ్చు అనుకున్నాం. కానీ ఫోన్ పేలు కానీ గూగుల్ పేలు కానీ అవ్వట్లేదంట. సర్వర్ బాగాలేదంట. ఇందాకే ప్రాబ్లం. మా దగ్గర క్యాష్ లేదు. ఇంకా మరి వెళ్ళిపోతున్నాం. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. మేము వీడియో ఎండ్ చేయడం మర్చిపోయాము. సో అక్కడ నుంచి మేము బయలుదేరి ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ చక్కగా మేమైతే కుక్ చేసుకొని అలా డే అయితే ఎండ్ చేసామండి. చక్కగా మేమైతే 1 డే పిల్లలతో అలాగా బయటకు వచ్చి చక్కగా ఎంజాయ్ చేసాము. హోప్ మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నామండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఏం నచ్చిందో కింద కామెంట్స్లో తెలియచేయండి. సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ అవర్ న్యూ ట్రిప్ ఆల్సో. బాయ్ బాయ్, టేక్ కేర్.